మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నా. ఇవాళ నెల్లూరు నగరంలో జరుగుతున్నటువంటి పరిణామాలు అందరికీ తెలిసినటువంటి విషయమే. నెల్లూరు నగర మేయర్ స్థానం దాదాపు అవిశ్వాసం పెట్టి నెల 10 రోజులు పూర్తవుతా ఉన్నటువంటి సందర్భం. అయినప్పటికీ రాజ్యాంగబద్ధంగా గిరిజనులకు వచ్చినటువంటి ఈ అవకాశాన్ని గిరిజనులకు రాకుండా రాజకీయ కుట్రలు చేస్తున్నటువంటి పరిస్థితి నెల్లూరులో. వైజాగ్లో ఇదే మేయర్ 10 రోజుల్లో నూతన మేయర్ని ఎన్నుకుంటే కనీసం నెల్లూరులో నెల 10 రోజులు జరుగుతున్నప్పటికీ కూడా ఇంతవరకు నూతన మేయర్ నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేయనటువంటి పరిస్థితి. నిజంగా కలెక్టర్ గారిని అడుగుతా ఉన్నాం, ఏంది ఇది, ఈ రాజ్యాంగం ఎక్కడి రాజ్యాంగం ఇది అని చెప్పి అడుగుతా ఉన్నాం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అణగారిన వర్గాల కోసం రాజ్యాంగంలో రిజర్వేషన్ని పొందుపరిచి అది కూడా తూతూ మంత్రం అయినప్పటికీ కనీసం ఆ కుర్చీలో కూర్చోడానికి కూడా ఈ రాజకీయ పెద్దలు నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో వైజాగ్లో 10 రోజుల్లో అదే ముఖ్యమంత్రి, అదే రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి, అదే రాజ్యాంగం, అదే మున్సిపల్ చట్టం ఉన్నటువంటి నెల్లూరులో మాత్రం ఇంతవరకు ఎందుకు ఆ పదవికి నోటిఫికేషన్ ఇవ్వలేదు అని ప్రశ్నిస్తున్న 10 సార్లు ప్రశ్నిస్తున్న కనీసం ఈ ప్రభుత్వానికి ఈ నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి పెద్దలకి కనీసం చీమ కుట్టినట్టు కూడా లేదు అంటే నిజంగా చాలా దౌర్భాగ్యం. నవ్విపోదురుగాక నాకేళ్ళ సిగ్గు అన్నట్టు ఈ ప్రభుత్వ పెద్దలు వ్యవహరిస్తూ ఉన్నారు. చాలా దౌర్భాగ్యం. ఈరోజు విఆర్సి సెంటర్లో ఈ నగర మేయర్ స్థానాన్ని గిరిజనులకు కేటాయించకుండా నోటిఫికేషన్ విడుదల చేయకుండా అలసత్వం వ్యవహరిస్తున్నటువంటి ప్రభుత్వ తీరును నిరసిస్తూ పాంప్లెట్ రిలీజ్ చేయడం జరిగింది. గిరిజన ప్రజా సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఈ పాంప్లెట్ని ప్రతి గ్రామానికి తీసుకుపోతాం. గ్రామాన ఈ కూటమి ప్రభుత్వం గిరిజనుల గొంతు ఏ విధంగా కోస్తుంది, గిరిజనుల పట్ల ఏ విధంగా పక్షపాత ధోరణితో వ్యవహరిస్తూ ఉంది అనేటువంటి విషయాన్ని గ్రామానికి ఇవాళ నుంచి తీసుకుపోవడం జరుగుతుంది. అన్ని రాజకీయ పార్టీలను కూడా కలవడం జరుగుతుంది. అన్ని రాజకీయ పార్టీలను, ప్రజా సంఘాలను అన్నింటినీ కూడా ఐక్యం చేసి దీని మీద పోరాటం చేయడానికి గిరిజన సంఘాలన్నీ కూడా, దళిత సంఘాలన్నీ కూడా సిద్ధమవుతూ ఉన్నాయి. రాబోయే రోజుల్లో మేము ఒకటే ఈ సందర్భంగా అంబేద్కర్ సాక్షిగా ఒకటే ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం. 48 గంటల లోపల నోటిఫికేషన్ రిలీజ్ చేయకపోతే రిలే నిరాహార దీక్షలు ప్రారంభమవుతాయి. అప్పటికీ కూడా ప్రభుత్వం చెల్లించకపోతే అవసరమైతే ఆమరణ నిరాహార దీక్షకు కూడా కూర్చునేందుకు సిద్ధమవుతామని చెప్పి ఈ సందర్భంగా 48 గంటలలో నోటిఫికేషన్ కానీ రిలీజ్ చేయకపోతే భారీ ఉద్యమాన్ని శ్రీకారం చుడతాం. రిలే నిరాహార దీక్షలకు శ్రీకారం చుడతాం. అవసరమైతే ఆమరణ నిరాహార దీక్షకు కూడా శ్రీకారం చుడతామని చెప్పి ఈ సందర్భంగా ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తూ మీ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు చేయాలని చెప్పి ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తూ ఉన్నాం. మీడియా మిత్రులకి మరియు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. నా పేరు బాపట్ల వెంకటపతి యానాది, గిరిజన ఐక్యవేదిక రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు ఆంధ్రప్రదేశ్ యానాది సంఘాల మహాకూటమి రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేస్తూ ఉన్నాం. మరి ఈరోజు నెల్లూరు నగరంలో గత 2 సంవత్సరాలుగా నెల్లూరు నగర మేయర్ అయినటువంటి గౌరవ శ్రీమతి పోట్లూరు శ్రవంతి గారిపై జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు మరి జిల్లాలో ఉన్నటువంటి పాలక ప్రభుత్వాలకి, అదేవిధంగా జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి విషయమే. మరి సార్వత్రిక ఎన్నికలకు ముందు మరి జిల్లాలో ఉన్నటువంటి నెల్లూరు నగర మేయర్ గిరిజన ముద్దుబిడ్డ యానాది సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక మహిళపై మరి రాజకీయ పరమైనటువంటి అంశాలతో అనేక రకాలుగా మానసికంగా అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టి మరి మేయర్ పదవి నుంచి దించాలన్నటువంటి కుటిల రాజకీయ ప్రయత్నాలలో భాగంగా మరి సార్వత్రిక ఎన్నికల తర్వాత మరలా అదే మేయర్పై కొన్ని రాజకీయ దుష్ప్రచారాలు చేసి వారి భర్తపై
లేనిపోని కేసులు బనాయించి బెదిరించి భయభ్రాంతులకు గురి చేసినటువంటి సందర్భాలు ఈ జిల్లాలో ఉంటే అందరికీ కూడా తెలుసు. మరి అందులో భాగంగా గత 2 మాసాలుగా మరి అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం తెలుగుదేశం మరియు బీజేపీ జనసేన కలిపినటువంటి కూటమి ప్రభుత్వం మరి నెల్లూరు నగర మేయర్పై మరి అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడం, మరి ప్రవేశపెట్టినటువంటి అవిశ్వాస తీర్మానంపై కౌన్సిల్ సమావేశం జరపకుండా కొన్ని రాజకీయ బెదిరింపుల ద్వారా మరి అర్ధాంతరంగా మరి రాజీనామా చేసినటువంటి సందర్భాలు ఈ జిల్లాలో చూస్తూ ఉన్నాం. ఇది చాలా దౌర్భాగ్యం, అన్యాయం అని కూడా మరి ఈరోజు హెచ్చరిస్తూ ఉన్నాం. అంటే గిరిజనులను పరిరక్షిస్తాం, గిరిజన అభివృద్ధిని మరి ముందుకు తీసుకెళ్తాం, గిరిజనులకి అండగా ఉంటామన్నటువంటి మరి ఈరోజు అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం అందుకు విరుద్ధంగా ఈరోజు ఈ జిల్లాలో ఒక గిరిజన మహిళ సామాన్యమైనటువంటి గిరిజన యానాది సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక మహిళపై చేస్తున్నటువంటి అన్యాయం పైన మరి ఈరోజు ఇక్కడ అంబేద్కర్ గారికి మరియు గిరిజన హక్కుల పరిరక్షణ అని చెప్పి మహానుభావుడికి ఈరోజు వినతిపత్రం సమర్పించుకోవడం జరిగింది. మా మిత్రుడు చెప్పాడు, ఏదైతే గిరిజనుల పట్ల మేయర్ పట్ల జరుగుతున్న అన్యాయాలపైన మరి గిరిజనులు ప్రజా సంఘాలు, బీసీ సంఘాలు, మైనారిటీ సంఘాలు అన్నీ కలిపి కూడా మరి రాస్తారోకోలు మరి ఉద్యమాలు చేస్తూ ఉంటే కనీసం కూటమి ప్రభుత్వం కనీసం చీమ కుట్టినట్టు కూడా లేకపోవడం, చెవిటివాడి ముందు శంఖం ఊదినట్లుగా మరి కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరుతెన్నులు చాలా అన్యాయం, దుర్మార్గం అని చెప్పి కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం ఏదైతే నెల్లూరు జిల్లాలో రాజ్యాంగబద్ధంగా గిరిజనులకు ఇచ్చినటువంటి ఏదైతే రిజర్వేషన్ ఉందో మరి ఆ రిజర్వేషన్ ఫలాల్లో గిరిజనులే మరి ఆ పదవిని అనుభవించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని, కానీ అందుకు విరుద్ధంగా ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ప్రవేశపెట్టినటువంటి రాజ్యాంగానికి ఇక్కడ తూట్లు పడుస్తూ అందుకు విరుద్ధంగా మరి గిరిజనేతరుల్ని ఆ పదవిలో కూర్చోబెట్టడం చాలా అన్యాయం. ఇది గిరిజన జాతికి ద్రోహం తలపెట్టడమే అని చెప్పి కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. కాబట్టి దీనిపైన ఇప్పటికైనా మా సోదరుడు చెప్పినట్టు మరి 46 గంటల్లో మీరు ఏదైతే ఈ జిల్లా కలెక్టర్ గారు దీనిపైన చర్యలు తీసుకొని కౌన్సిల్ సమావేశం జరిపి గిరిజనులకు ఇచ్చినటువంటి రాజ్యాంగబద్ధంగా ఇచ్చినటువంటి గిరిజన మేయర్ పీఠాన్ని గిరిజనులకు కట్టకబెట్టకపోతే ఖబర్దార్ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజనులు, అదేవిధంగా దళిత సంఘాలు, అలాగే మైనారిటీ సంఘాలన్నీ కూడా ఇతర రాజకీయ పార్టీలను కలుపుకొని మూకమిడిగా ఉద్యమిస్తామని చెప్పి, లేదంటే నిరాహార దీక్షలు పూనుకుంటాం రాష్ట్ర వ్యాప్తంగా, ఇంకా లేదంటే ఆమరణ నిరాహార దీక్షకైనా కూర్చున్న దానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈరోజు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం.